ఇవన్నీ కూడా ఇంక్లూడింగ్ ఏపీ జనుకు నేను చెప్పాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వీళ్ళందరూ కూడా మాకు ఈ బొగ్గొద్దు సింగరేణిది ఇక్కడ బొగ్గు కాస్ట్ ఎక్కువగా ఉంది మీరు వేరే కంపెనీల నుంచి మాకు అలాట్ చేయండి అని చెప్పి మాకు ఉత్తరాలు రాస్తారు ఎందుకంటే దీనికి ఫ్యూయల్ సప్లై అగ్రిమెంట్ అని ఉంటుంది ఎఫ్ఎస్ఏ అనేక కంపెనీలు కోల్ కంపెనీలు ఏ పవర్ కంపెనీలకు కోల్ సప్లై చేయాలో ఢిల్లీలో ఉన్నటువంటి పవర్ మినిస్ట్రీ ఢిల్లీలో ఉన్నటువంటి కోల్ మినిస్ట్రీ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి ప్రతినిధులతో కలిసి ఎఫ్ఎస్ఏ అగ్రిమెంట్లు చేస్తాం మేము ఫ్యూయల్ సప్లై అగ్రిమెంట్ చేస్తాం సింగరేణి సంబంధించి రామగుండంలో ఉన్నటువంటి ఎన్టీపీసీ ప్లాంట్కి మీరు ఇది కొంత ఇవ్వండి ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏపీ జెన్కోకు కొంగరు సింగరేణి నుంచి అలాట్మెంట్ చేయండి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి తెలంగాణ జెన్కోకు ఇంత ఇవ్వండి కర్ణాటక రాష్ట్రానికి కూడా కొంత ఇవ్వండి అనేటువంటిది ఎందుకంటే సౌత్ ఇండియాలో ఉన్నటువంటి ఏకైక పెద్ద కోల్ బ్లాకు మనకు సింగరేణి కోల్ కంపెనీ కానీ ఈరోజు పరిస్థితి ఏంటంటే విపరీతంగా ఎందుకు ధరలు పెరుగుతున్నాయని కూడా మీరు అడగవచ్చు వాళ్లకు రావాల్సినటువంటి డబ్బులు రాక ధరలు పెంచుకొని ఎన్టీపీసీ నుంచో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచో కర్ణాటక రాష్ట్రం నుంచో లేకపోతే బయట కొంత కోలు కమర్షియల్ అమ్ముకోవడం ద్వారానో వచ్చేటువంటి డబ్బుతోటే ఈరోజు సింగరేణి నడుస్తూ ఉంది సింగరేణి దగ్గర తీసుకుంటున్నటువంటి ఈ యొక్క 50% మించి తెలంగాణ ప్రభుత్వం ఒక్క పైసా ఇవ్వదల 50% ఏదైతే తెలంగాణ ప్రభుత్వం ఉంటుందో ఒక్క పైసా ఇవ్వదు బొగ్గుకు మిగిలిన 50% కొంత నేను ఇంతకుముందు చెప్పినట్టు ఎన్టీపీసీకి ఏపీ జెన్కోకు కర్ణాటకకు ఇతర కొన్ని ప్రైవేట్ కంపెనీలకు సింగరేణి సప్లై చేస్తుంది దాని ద్వారా వచ్చేటువంటి డబ్బుతోటే సింగరేణి నడుస్తూ ఉంది అంటే సింగరేణి ఉత్పత్తి చేస్తున్నటువంటి 50% కోలు తెలంగాణ ప్రభుత్వము ఒక పైసా ఇవ్వకుండా తీసుకుంటుంది ఆ 50% తోటే సంస్థ మనుగడ సాగించాలంటే వాళ్ళు ధరలు పెంచుకుంటూ పోతా ఉన్నారు ధరలు పెంచాల్సిన పరిస్థితి వస్తున్నది ధరలు పెంచినా కూడా మేము అలాట్మెంట్ చేశాం కాబట్టి ఎఫ్ఎస్ఏ అగ్రిమెంట్ ఉంది కాబట్టి ఫ్యూయల్ సప్లై అగ్రిమెంట్ ఉంది కాబట్టి తప్పనిసరి వాళ్ళు కొంటున్నారు మళ్ళీ మా దగ్గరకు వచ్చి అగ్రిమెంట్ చేంజ్ చేసుకోవాలి అదే పదే ఉత్తరాలు మా మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒత్తిడి మా మీద కర్ణాటక ప్రభుత్వం ఒత్తిడి మా మీద ఎన్టీపీసీ కేంద్ర ప్రభుత్వం సంబంధించినటువంటి విద్యుత్ ఉత్పత్తి చేసేటువంటి ఆ సంస్థ ఒత్తిడి అయినప్పటికీ కూడా నేను కేంద్రంలో పవర్ మినిస్టర్తో మాట్లాడి ఈరోజు ఈ యొక్క ఎఫ్ఎస్ఏ రద్దు చేసినట్లయితే మా సింగరేణి బొగ్గు చాలా ఇబ్బందులో ఉంటుంది కార్మికులు ఇబ్బంది పడతారనేటువంటిది గత సంవత్సరన్నరగా నేను కూడా దీనికి సహాయం చేస్తా ఉన్నాను నేను ఒకటే కోరుతా ఉన్నాను ఈ రకమైనటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది ఎందుకు ఈరోజు నాణ్యత తగ్గుతూ ఉంది ఎందుకు ఈరోజు బొగ్గు ధర పెరుగుతూ ఉంది ఇది కూడా ఈరోజు తెలంగాణ ప్రభుత్వము రాజకీయాలకు అతీతంగా సింగరేణి ఇంట్రెస్ట్లో సింగరేణి కార్మికుల భవిష్యత్తు దృష్ట్యా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది ఈ పర్ఫార్మెన్స్ పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది నేను ఈ సందర్భంగా మరి బకాయిలు ఏవైతున్నాయో బకాయిలను కూడా వెంటనే సింగరేణికి ఎప్పుడు చెల్లిస్తారు చెప్పండి మీరు కనీసం ఈ సంవత్సరం ఎంత ఇస్తారు వచ్చే సంవత్సరం ఎంత ఇస్తారు ఒక 3 సంవత్సరాల్లో బకాయిలను తెలుస్తారా మరి ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పలేదు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చెప్పలేదు బీఆర్ఎస్ ప్రభుత్వం అనగానే పెరిగిపోతుంది అప్పు బకాయిలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా బకాయిలు పెరిగిపోతున్నాయి ఇది సింగరేణి భవిష్యత్తు నాటకాలు ఆడుకోవడం కాదా ఈ రెండు పార్టీలని అడుగుతా ఉన్నాను కాబట్టి నేను ఈరోజు ఈ విషయాలు మరొకసారి మీతో షేర్ చేయాలా తెలంగాణ ప్రజలకు సింగరేణి కార్మికులకు తెలియజేయాలనే ఉద్దేశంతో నేను ఈరోజు మీ విషయాలను ముందు పెడుతున్నాను నేను దీనికి సంబంధించినటువంటి కమిటీ కూడా కేంద్ర ప్రభుత్వ అధికారులతో కమిటీ వేశాను ఆ కమిటీ కూడా ఈరోజు మరి ఇక్కడ సింగరేణి అధికారులతో సమావేశాలు జరుపుతూ ఉన్నారు దీన్ని సింగరేణి ఏ రకంగా మరి మన అందరం కలిసి రక్షించవచ్చు అనేటువంటి విషయాన్ని గతంలో కూడా కాస్ట్ కటింగ్ కమిటీ ఏదైతే చేశానో దాని విషయంలో అదే దృష్టితోటి నేను ఒక పాజిటివ్ దృక్పథంతో వేసి నేను ఎప్పుడు కూడా ప్రెస్కు చెప్పలేదు నాకు తెలిసినప్పుడు కూడా మన సింగరేణి సంస్థ
మనం ఇక్కడ జరుగుతున్నటువంటి విషయాలు ఖర్చు ఇవన్నీ కూడా చెప్పకుండా నేను కాస్ట్ కటింగ్ ఎట్లా చేయొచ్చో మరి నేను ఇంటర్నల్ కమిటీ వేసి ఆ నివేదిక నేను స్వయంగా ఇక్కడ సింగరేణి భవన్కి వెళ్ళి బోర్డు డైరెక్టర్స్ అందరినీ పిలిచి సిఎండిని పిలిచి ఇక్కడ కోల్ సెక్రటరీని మన ఎనర్జీ సెక్రటరీని పిలిచి నేను స్వయంగా ప్రజెంటేషన్ చేశాను సింగరేణి భవన్లో. మీ దగ్గర ఖర్చు ఏ రకంగా ఉంది, కోల్ ఇండియా ఖర్చు ఏ రకంగా ఉంది, వెస్టర్న్ కోల్ ఫీల్డ్ ఖర్చు ఏ రకంగా ఉంది, మీరు ఏ రకంగా తగ్గించుకోవాలి, మీదెంత ఉంది వాళ్ళెంత ఉంది, ఒక టన్ మీద మీరు ఎంత ఖర్చు పెడతా ఉన్నారు, ఒక టన్ మీద వాళ్ళు ఎంత ఖర్చు పెడతా ఉన్నారు, మార్కెట్లో వాళ్ళ బొగ్గు ఎంత అవైలబిలిటీ ఉంది, మీ బొగ్గు ఎంత ఖర్చు పెరుగుతుంది, ఇవన్నీ కూడా చాలా వివరంగా నేను బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్లో సింగరేణి సిఎండి మన తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించినటువంటి సెక్రటరీ ఎనర్జీ సమక్షంలో అన్ని వివరాలు